హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ గురించి చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఎప్పుడు చూసినా కానీ క్రైమ్ హారర్ జోనర్ లో మూవీస్ చెప్తున్నారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సీజన్స్ ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. అందుకే ఈసారి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో హ్యాపీగా చక్కగా కుటుంబ సమేతంగా కూర్చొని చూడొచ్చు అనమాట. ఇంత ఎలివేట్ చేస్తున్నాను, ఇంతలా చెప్తున్నానంటే ఏ మూవీ అయి ఉండొచ్చు అని చెప్పి మీరు అందరూ కూడా ఎగ్జైట్ అవుతూ ఉండొచ్చు. సో ఈ జానర్ వచ్చేసి యానిమేషన్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను. సో యానిమేషన్ అనేవి పిల్లలకి చాలా చాలా నచ్చుతాయి కాబట్టి యానిమేషన్ లో కూడా చాలా మూవీస్ ఉన్నాయి కదా. మరి ఏ మూవీ గురించి ఏ సిరీస్ గురించి చెప్పబోతున్నా అనుకుంటున్నారా? అదేనండి ఐస్ ఏజ్. మరి ఈ మూవీలో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఈ మూవీకి సంబంధించిన బోల్డ్ అని విషయాలు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ అలాగే నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఐస్ ఏజ్ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఐస్ ఏజ్ సినిమా 2002లో విడుదలైంది. దీన్ని బ్లూ స్కై స్టూడియోస్ నిర్మించింది మరియు 20th సెంచరీ ఫాక్స్ ద్వారా పంపిణీ చేయబడింది. ఈ సినిమా దర్శకుడు క్రిస్ వెడ్జ్ మరియు దీని కథ ఐస్ ఏజ్ కాలంలో అంటే హిమయుగంలో జరుగుతుంది. ఈ సినిమాలో మనకు మామత్, స్లాత్, సాబెర్ టూత్ టైగర్ వంటి పాత్రలు కనిపిస్తాయి. వీటితో పాటు ఒక మానవ శిశువు కూడా కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా ఒక సాహసయాత్ర, స్నేహం మరియు కుటుంబం గురించి చెప్పే హృదయస్పర్శనీయమైన కథ. ఇక ఈ సినిమా రన్ టైం దాదాపు 81 నిమిషాలు. కానీ దీని కథ చాలా లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగే ఒక హాస్యాస్పదమైన సన్నివేశంతో మొదలవుతుంది. ఇక్కడ మనకు స్క్రాట్ అనే సబెర్ టూత్ స్క్వేరల్ లాంటి పాత్ర కనిపిస్తుంది. స్క్రాట్ ఒక గింజను భూమిలో దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అతని ప్రయత్నం వల్ల ఒక భారీ హిమనది బద్దలవుతుంది. ఈ సన్నివేశం సినిమాకు ఒక ఫన్నీ ఓపెనింగ్ ఇస్తుంది మరియు స్క్రాట్ పాత్ర ఈ సినిమా సిరీస్ లో ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా మారుతుంది. ఇక ఇక్కడ నుంచి కథ హిమయుగంలోకి వెళ్తుంది. ఇక్కడ జంతువులు చలి నుండి తప్పించుకోవటానికి దక్షిణ దిశగా వలస వెళ్తున్నాయి. ఈ వలసల్లో మనకు 3 ప్రధాన పాత్రలు పరిచయం అవుతాయి: మాని, సిడ్ అలాగే డియాగో. మాని ఒక భారీ ఊలీ మమత్, సినిమాలో ఒక ఒంటరి మరియు కొంచెం గుండె గాయపడిన పాత్ర. అతను ఇతర జంతువులతో కలిసి వలస వెళ్ళటానికి ఇష్టపడడు మరియు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాడు. మాని గతంలో ఒక బాధాకరమైన సంఘటనను ఎదుర్కొన్నాడు. ఇది అతని ఒంటరితనానికి కారణం. అతని గతం గురించి సినిమా ముందుకు వెళ్లే కొద్దీ మనకు తెలుస్తుంది. సిడ్ ఒక స్లాత్. ఈ సినిమాలో హాస్యానికి ప్రధాన కారణం. అతను కొంచెం బద్ధకస్తుడు కూడా. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో పడుతూ ఉంటాడు. సిడ్ ను అతని కుటుంబం వదిలేస్తుంది. దీనివల్ల అతను ఒంటరిగా మిగిలిపోతాడు. సిడ్ మానితో స్నేహం చేయటానికి ప్రయత్నిస్తాడు, కానీ మాని అతన్ని పెద్దగా పట్టించుకోడు. డియాగో ఒక సాబెర్ టూత్ టైగర్. ఇతను మొదట్లో విలన్ లా కనిపిస్తాడు. అతను ఒక సాబెర్ టూత్ టైగర్ బృందంలో సభ్యుడు. వారు మానవులను దాడి చేయటానికి ప్లాన్ చేస్తారు. డియాగోకు ఒక రహస్య ఎజెండా ఉంది. ఇది సినిమా ముందుకు వెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఇక కథలో టర్నింగ్ పాయింట్స్ చూసినట్లయితే సినిమాలో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఒక మానవ శిశువు పరిచయం అవుతుంది. సాబెర్ టూత్ టైగర్ బృందం సోటో అనే నాయకుడి ఆధ్వర్యంలో ఒక మానవ గిరిజన శిబిరంపై దాడి చేస్తుంది. ఈ దాడిలో ఒక తల్లి తన శిశువును కాపాడటానికి ప్రాణత్యాగం చేస్తుంది. ఆమె శిశువును తీసుకొని ఒక నదిలోకి దూకుతుంది మరియు ఆ శిశువు మాని మరియు సిడ్ల చేతుల్లోకి వస్తుంది. మాని మరియు సిడ్ ఈ శిశువుని చూసి ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉంటారు. సిడ్ ఈ శిశువును తిరిగి మానవులకు అప్పగించాలని నిర్ణయిస్తాడు. కానీ మాని మొదట్లో ఈ బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడడు. ఇక్కడే డియాగో కథలోకి ప్రవేశిస్తాడు. డియాగో మాని మరియు సిడ్ తో కలిసి ఈ శిశువును తీసుకువెళ్ళటానికి సహాయం చేస్తానని చెప్తాడు. కానీ అతని నిజమైన ఉద్దేశం ఏమిటో మనకు తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ నుండి మాని, సిడ్ మరియు డియాగో ముగ్గురు కలిసి ఈ శిశువును మానవ గిరిజనానికి తిరిగి ఇవ్వటానికి ఓ సాహస యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్రలో వారు అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. హాస్య సన్నివేశాలు మరియు భావోద్వేగ క్షణాలు కూడా ఉంటాయి. సిడ్ పాత్ర ఈ సాహసంలో హాస్యానికి ప్రధాన కేంద్రం. అతని బద్ధకం, తెలివి తక్కువ పనులు మరియు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం వల్ల మాని చిరాకు పడతాడు. కానీ ఈ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఒక సన్నివేశంలో సిడ్ ఒక డోడో పక్షుల బృందంతో తలపడతాడు. వారు తమ ఆహారాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ సన్నివేశం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
డియాగో సాబెటూర్ టైగర్ బృందంలో భాగంగా ఈ శిశువును సోటోకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అతని బృందం మానవులపై పగ తీర్చుకోవటానికి ఈ శిశువును ఉపయోగించాలని భావిస్తుంది. కానీ మానీ మరియు సిడ్ తో కలిసి యాత్ర చేస్తున్నప్పుడు డియాగో మనసు మారుతుంది. అతను మానీ మరియు సిడ్ల స్నేహాన్ని, వారు శిశువు పట్ల చూపించే శ్రద్ధను చూసి భావోద్వేగానికి లోనవుతాడు. సినిమా మధ్యలో మానీ గతం గురించి ఒక భావోద్వేగ సన్నివేశం వస్తుంది. మానీ తన కుటుంబాన్ని మానవుల దాడిలో కోల్పోయాడని తనకు తెలుస్తుంది. ఈ గాయం వల్లే అతను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. కానీ ఈ శిశువు పట్ల అతను చూపించే శ్రద్ధ మరియు సిడ్, డియాగోలతో అతను ఏర్పరచుకునే స్నేహం అతని గుండెను మళ్లీ తెరుస్తాయి. సినిమా చివరి భాగంలో మానీ, సిడ్ మరియు డియాగో శిశువును మానవ గిరిజనానికి తిరిగి ఇవ్వటానికి సమీపిస్తారు. కానీ సోటో మరియు అతని బృందం వారిని ఆకస్మికంగా దాడి చేస్తారు. ఈ సన్నివేశంలో డియాగో తన నీతిని చూపిస్తాడు. అతను సోటోకు వ్యతిరేకంగా తిరగబడి మానీ మరియు సిడ్ను కాపాడుతాడు. ఈ పోరాటంలో డియాగో గాయపడతాడు. కానీ శిశువు సురక్షితంగా మానవులకు చేరుతాడు. శిశువు తన తండ్రితో తిరిగి కలుస్తాడు మరియు ఈ సన్నివేశం చాలా భావోద్వేగంగా ఉంటుంది. మానీ, సిడ్ మరియు డియాగో ముగ్గురు ఒక కొత్త స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు. సినిమా ముగుస్తుంది. స్క్రాట్ తో అతను మళ్ళీ తన గింజను దాచటానికి ప్రయత్నిస్తూ మరొక హాస్య సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఐస్ సినిమా కేవలం ఒక యానిమేషన్ చిత్రం మాత్రమే కాదు, ఇందులో అనేక లోతైన థీమ్స్ ఉన్నాయి. స్నేహం. మానీ, సిడ్ మరియు డియాగో ముగ్గురు వేర్వేరు జాతుల నుండి వచ్చినవారు, కానీ వారు కలిసి ఒక బలమైన స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబం. శిశువును తిరిగి ఇవ్వటం, మానీ గతం మరియు డియాగో యొక్క నీతి మార్పు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తాయి. డియాగో విలన్ గా మొదలై హీరోగా మారటం ఒక వ్యక్తి మార్పు గురించి చెప్తుంది. హాస్యం. సిడ్ మరియు స్క్రాట్ సన్నివేశాలు సినిమాకు లైట్ హార్టెడ్ ఫీల్ ఇస్తాయి. ఐస్ సినిమా 2002లో విడుదలైనప్పుడు భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 383 మిలియన్లు సంపాదించింది మరియు ఇది ఒక ఫ్రాంచైజీగా మారి మరో 4 సీక్వెన్స్లకు దారితీసింది. సినిమా యొక్క యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్ మరియు వాయిస్ యాక్టింగ్ దీని విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. ఐస్ సినిమా ఒక అద్భుతమైన యానిమేషన్ చిత్రం. ఇది పిల్లలు మరియు పెద్దలు ఇద్దరిని ఆకర్షిస్తుంది. ఇందులో హాస్యం, భావోద్వేగం మరియు సాహసం సమతుల్యంగా కనిపిస్తాయి. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. మీకు ఈ సినిమా గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరియు ఇలాంటి సినిమాల వివరణ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐస్ ఏజ్ పార్ట్ 1 సీక్వెల్, అలాగే నెక్స్ట్ సీక్వెల్స్ తో నేను మళ్ళీ మీ ముందుంటాను. Until then, take care. Bye bye.